ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జింగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలం అంతా కాచి కాపాడి మరోసారి ప్రభా ఈ శనివారం దినము ఉపవాస ప్రార్థనకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మహిమపడుతూ వచ్చినారు. అందుని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు యోగ్యత లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని నన్ను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నిలబెట్టినారు. అయితే ప్రభా నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి మీరు మహిమ పొందండి. ఏదైతే ఇక్కడ నుంచి ఆయన నీ వాక్యం బోధింపబడుతుందో ప్రభా నాతో మాట్లాడండి. ఇక్కడ ఉన్న వారితోటి, ఆన్లైన్లో ఉన్న వారితో కూడా మాట్లాడండి. ఏ విధంగా మేము ఉపవాస ప్రార్థన చేయాలో, భారంగా ప్రార్థన చేయాలో మాతో మాట్లాడమని, వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవుని జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకున్న తేడా ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, ప్రార్థన ద్వారా కొన్ని సమస్యలు మనము తీర్చుకోగలము, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని సమస్యలు మనము తీర్చుకోగలము. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఎలాంటి సమస్యనైనా దేవుడు తీర్చగలడు. అసాధ్యమైన సమస్యలు, అసాధ్యమైన వాటి నుంచి కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మనము స్వాధీనపరచుకోవచ్చు కదా, సాధ్యపరచబడతాయి. నిజంగా మరి ఉపవాస ప్రార్థనకి మరి నార్మల్ ప్రార్థనకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఉదాహరణకు చూసినట్లయితే, మనం మంచిగా తిని వచ్చి ప్రార్థనలో పాలు పంచుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకు? నార్మల్ గా తిని వచ్చి ప్రార్థన చేస్తే మనకు మొదటిగా ఆయాసం వస్తుంది. అదే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఎదుట మరి మనకు కన్నీరు వస్తుంది. అదే నార్మల్ గా తినేసి వచ్చి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుందండి? టేపులు వస్తాయి కదా. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే భారం వస్తుంది, తగ్గింపు వస్తుంది. మరి భారంతో దేవుని ఎదుట మనము ప్రార్థిస్తాం. ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె తన కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా, వీళ్ళ కష్టాలు ఏందో నేను తీరుస్తాను అని దేవుడు మన వైపు అటెన్షన్ గా మల్లుతాడు కదా. మరి ఉదాహరణ చూసినట్లయితే, మరి మన ఇంట్లో మా నోవా ఫ్రాన్సిస్ ఈ మధ్య లాక్డౌన్ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నాడు. 1 month అయింది. ఈ మధ్యనే మరి టీచర్లు స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలని గత 2 వారాలుగా చెప్తా ఉన్నారు. 2 వారాలుగా చెప్తా ఉంటే మేము అంతా పట్టించుకోలే. డాడీ సారు స్కూల్ డ్రెస్ వేసుకొని రమ్మంటున్నాడు, రోజు అడుగుతా ఉన్నారు. అంటే సరేలే ఇప్పిద్దాంలే, ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది, ఇప్పిస్తామని చెప్పు అని గత 4-5 రోజులుగా అలానే చెప్తూ వచ్చినాం. అయితే రీసెంట్ గా మరి నాన్న కొడతా డాడీ, మరి సారు కొడతా ఉన్నాడు, డ్రెస్ లేకపోతే కొడుతున్నాడు, నేను స్కూల్కి వెళ్ళను, నేను తినను, నేను స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తూ వచ్చినాడు. వెంటనే మేము అయ్యో కొడుతున్నారు ఆ డ్రెస్ లేకపోతే అనేసి చెప్పి తీసుకెళ్లి డ్రెస్ ఇప్పించినాం కదా. మరి వెంటనే మనము కొడుతున్నారు అనగానే రియాక్ట్ అయినాము. వాడు నేను తినను, స్కూల్కి వెళ్ళను అనేసరికి మనం వెంటనే రియాక్ట్ అయిపోయినాము. అదే విధంగా మనము కూడా దేవుని ఎదుట ఉపవాసం ఉండి మన కష్టములను, మన బాధలను, మన అక్కర్లను, మన సమస్యలను వెల్లబుచ్చినట్లయితే తప్పకుండా వెంటనే దేవుడు రియాక్ట్ అవుతాడు. అయ్యో నా కుమారుడు ఇన్ని బాధలు పడుతున్నాడా, అయ్యో నా బిడ్డ ఎన్ని బాధలు పడుతుందా, ఆయన సమస్యలు తీర్దామని వెంటనే దేవుడు అటెన్షన్ అయ్యి మన వైపు తిరిగి మన ప్రార్థన ఆలకించి మన సమస్యలు తీరుస్తాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. అవి మనము చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి 29 వరకు మార్చి చదువుకున్నాం. 14వ వచనం నుంచి 29 వరకు మార్చి చదువుకుందాం. వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ
బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. వారు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. అప్పుడు అది కేక వేసి వాణ్ణెంతో విలువిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది శిష్యులు వారి శిష్యుల యొద్దకు వచ్చి కొంతమంది శిష్యుల యొద్దకు వచ్చి అక్కడ చుట్టూ బహుజనులు కూడిండుట శాస్త్రులు వారితో తరికించు ఉన్నారు. అంటే అక్కడ ఒక డిస్కషన్ అక్కడ జరుగుతా ఉంది. అక్కడ నుంచి యేసు ప్రభు అక్కడ నుంచి వచ్చినప్పుడు జనసమూహం అంతా ఆయన చూచి ఆయన వద్దకు పరిగెడుతూ వచ్చి ఆయనకు వందనములు చేస్తున్నారు. అప్పుడు అక్కడున్న మరి వచ్చిన ప్రభు వారితో అడుగుతా ఉన్నారు, ఏం మీరు అక్కడ తరికించుచున్నారు, ఏమి సంభాషణ అక్కడ జరుగుతుందని అడిగినప్పుడు ఆ జన సమూహంలో నుంచి ఒక వ్యక్తి బోధకుడా మరి చెప్తా ఉన్నాడు ప్రభుతో, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుడు నీ వద్దకు నేను తీసుకొని వచ్చి తిని అని చెప్తున్నాడు. తన కుమారునికి ఒక వ్యక్తికి తన కుమారునికి మూగ దయ్యము పట్టింది. అతన్ని మరి బాగుపరచుకోవడానికి ఆ దయ్యమును మూగ దయ్యమును వెళ్ళగొట్టడానికి ఆయన ప్రభు యొద్దకి తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ పట్టిన కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణ్ణి పట్టును అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగులు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని మీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. తన కుమారునికి ఒక మరి మూగ దయ్యం ఉన్నది. అతనికి ఆ దయ్యం పట్టినప్పుడల్లా పండ్లు కొరుకుచు నురుగులు కార్చు పండ్లు కొరుకుతూ మూర్చిలు పోతున్నాడంట. అతని బాగు చేయుటకు తన దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు దగ్గరికి తీసుకొస్తే వారు ఆయనని బాగు చేయలేక పోయినారు. వెంటనే ప్రభు అన్నాడు వారితో, మరి అది ఆ ఆయన విశ్వాసం లేని తరము వారలారా అంటూ వచ్చినాడు. శిష్యులను విశ్వాసం లేని తరము వారలారా అంటే శిష్యులు అక్కడ ప్రయత్నం చేసినారు కానీ మరి వారు ఆ దయ్యాన్ని మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. ఎంతో ప్రయత్నాలు చేసిన అంటే వారిలో విశ్వాసము లేదు. అయితే మరి ప్రభు అడుగుతూ వచ్చినాడు, అతన్ని ఇక్కడ తీసుకురండి అని అన్నప్పుడు అతన్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రభువుని చూడగానే ఆ దయ్యం పట్టిన వాడు మరి విలవిల్లాడుతూ మరి కింద కొట్టుకొంచున్నాడు. ఇతనికి
మరి ఎప్పటి నుంచి ఈ దయ్యం పట్టింది అని అడిగినప్పుడు అతనికి బాల్యం నుండియే ఈ సమస్య ఉన్నది. అతను ఎంతో దయ్యము వాడిని హింసిస్తా ఉన్నది. మరి కొన్నిసార్లు పడదేస్తా ఉన్నది, కొన్నిసార్లు మంటలో పడేస్తుంది, కొన్నిసార్లు నీళ్ళలో పడేస్తుంది అని చెప్తూ వచ్చి ప్రభుత్వం అంటున్నాడు, నీ వలన 23వ వచనం అయితే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ప్రభువుని ఏమని అడుగుతున్నాడు అతడు? నీ వలన అయితే అంటే ఆయనకు పూర్తిగా ప్రభువు మీద నమ్మకము లేదు, విశ్వాసము లేదు. కానీ ఏమన్నా నీ వలన అయితే మాకు సహాయం చేయి అంటే ఈ లోకంలో మనం కూడా చాలా సార్లు మనకున్న సమస్యలని కావచ్చు, మనకున్న ఇబ్బందులని కావచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ మనకు కూడా ఎన్నో సార్లు అపనమ్మకంగా ఉంటాము, నమ్మకం లేని వారిగా ఉంటాము. ఈ లోకంలో మరి దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచము. కానీ మరి ఏదో చేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా అంటే చేస్తున్నామా అన్నట్టే ఉంటాం, కానీ పూర్తిగా నమ్మకం ఉంచము. అదే విధంగా ఇతడు కూడా, ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను కూడా నమ్మకం లేదు. ప్రభుని ఏదో నీకు వీలైతే చెయ్యి అన్నట్లు అడుగుతా ఉన్నాడు. అయితే వెంటనే ప్రభు అక్కడ అంచి వచ్చినాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్తూ వచ్చినాడు. వెంటనే ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడో వెంటనే ఆ వ్యక్తి, ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని బిగ్గరగా అరుస్తూ వచ్చినాడు. చూడండి, ఆయన ప్రభువులో ఉన్న శక్తిని ఆ వ్యక్తి గమనించినాడు. ప్రభువులో ఉన్న ఆ వాక్యము, ఆ నిజమైన వాక్యము ఎప్పుడైతే ఆ శక్తి బయటకు వచ్చిందో ఆయన విని ఆయనకు ఒక నమ్మకం వచ్చేసింది. ప్రభు ఆయన మాట వినంగానే ఈయన బాగు చేయగలడు నా కుమారుని అనే నమ్మకం ఆయనలో వచ్చింది. ప్రభులో ఉన్న శక్తి అటువంటిది. అయితే ఆయన గ్రహించినాడు. మనమైతే ఇంకా చాలా మంది ఆయన మరి గ్రహించలేకపోతున్నారు. కానీ మనం ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ చూసినట్లయితే గ్రహించలేకపోతున్నాం. కానీ ఆ వ్యక్తి ఒక్కసారి ప్రభు మాట వినగానే మరి ఆయన గ్రహించినాడు, అయ్యో ఇది ప్రభు వలన అయితది అని వెంటనే నమ్మేసి, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా అడుగుతూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన నమ్ముతున్నానని చెప్పినా గానీ ప్రభు మరి మరి అందరూ అక్కడ ఆశ్చర్యంగా, అక్కడ ఉన్న జనులందరూ ఆయనను చూస్తా ఉన్నారు. మరి చూస్తున్నారు. వారందరి ఎదుటని ఆ మూగవాని చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే అపవిత్రాత్మను, ఆ దయ్యమును, మూగ దయ్యమును గద్దిస్తూ వచ్చినాడో, ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో, అది వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ ఆ వ్యక్తి స్వస్థపరచబడుతూ వచ్చినాడు. నిజంగా అక్కడ దేవుడు ఆశ్చర్య కార్యము జరిగిస్తూ వచ్చినాడు. మరి తర్వాత అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినారు స్వస్థపరచబడ్డ తర్వాత. అయితే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు, ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతా ఉన్నారు, ప్రభువా, మరి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన జవాబు, ఆన్సర్ ఏమిచ్చినాడు తెలుసా? అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇది సాధ్యమైనది, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఏ విధంగా సాధ్యము? ప్రార్థన వలనే సాధ్యము. ఇలాంటిది ఇది అసాధ్యమైనటివి, ఇట్లాంటి వాటి అన్ని అసాధ్యమైనవి. మరి దేని వల్ల పోతుంది? ప్రార్థన వల్ల పోతుంది. ప్రార్థన అంటే ఇక్కడ కింద నోట్లో ఉంది చూడండి, ఆ ప్రార్థన అనే దగ్గర 2 నెంబర్ ఉంది కదా, 2 నెంబర్ నోట్లో చూస్తే ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. అంటే ఉపవాస ప్రార్థన. వారిలో శిష్యుల్లో ఉపవాస ప్రార్థన లేదు. మొదటిగా అక్కడ చూసినప్పుడు మరి వాళ్ళకు ఏం లేదని చెప్పినాడు అక్కడ, విశ్వాసం లేని తరం వారులారా అని ముందుగా మరి శిష్యులతో అంటూ వచ్చినాడు. తర్వాత ఆ వ్యక్తితో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మొదటిగా విశ్వాసం లేని వారని, రెండోదిగా నమ్మకము లేని వారని, మూడోదిగా ఉపవాస ప్రార్థన లేని వారని. ఈ 3 కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన వల్ల మరి అసాధ్యమైనవి సాధ్యపరచుకోవచ్చు, దేవుని సాధ్యపరచగలడు. అయితే మరి ఎందుకు ఈ సమయంలో మనం ఈ దయ్యముల గురించి మరి మాట్లాడుతున్నాం అంటే, నిజంగా దయ్యం అనగా సాతాను
ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ సాతాను మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది. ఎన్నో సమస్యలను కొని తెచ్చి పెడతా ఉంది. మరి ఈ లోకంలో పరమైన చూసినట్లయితే క్రైస్తవులను ఎన్నో సమస్యలు, సువార్త చేయనీయట్లేరు. సువార్త చేస్తే బైబిల్ తలగబెడతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, హింసిస్తా ఉన్నారు, క్రైస్తవులపై పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటివన్నీ సైతాను తీసుకొచ్చి మనకు మరి ఒక పన్నాగం పన్నుతా ఉంది. క్రైస్తవుల మీద కుట్ర పన్నుతా ఉంది, పన్నాగాలు పన్నుతా ఉంది. అంతేకాదు, ఇది ఇలా ఉంటే మన క్రైస్తవుల వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు తీసుకొస్తా ఉంది. మరి ఆర్థిక సమస్యలు తీసుకొస్తా ఉంది, అనారోగ్య సమస్యలు తీసుకొస్తా ఉంది, మరి బంధువుల కుటుంబాలలో సమస్యలు తీసుకొస్తా ఉంది, సంఘంలో కొట్లాటలు సమస్యలు తీసుకొస్తా ఉంది, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా చేస్తా ఉంది కదా. మరి ఈ సాతానికి మరి టార్గెట్ ఒక క్రైస్తవులు మాత్రమే. ఈ లోకస్తుల అందరూ ఆ సాతాను వైపే ఉన్నారు. అయితే వాడి టార్గెట్ ఏంది? ఈ క్రైస్తవులను టార్గెట్ చేస్తా ఉంది. అయితే ఈ క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్లకుండా, దేవునితో మరి రోజు ప్రార్థనలో గడపకుండా, దేవునితో సాంగత్యము చేయకుండా అది అడ్డుకోవాలని పన్నాగాలు పన్నుతా ఉంది. అది ఎప్పుడైతే మనం వదిలేసదో మనము ఆ దేవుని ఎదుట మరి ప్రార్థనలు ఎక్కువ గడుపుతాము, ఆత్మీయంగా ఎక్కువ ఎదుగుతాము, మరి పరలోక రాజ్యానికి వెళుతాము. కాబట్టి అది మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం దానికి ఇష్టం లేదు. ఏ విధంగా వీళ్ళను నా వైపు తిప్పుకోవాలా, ఏ విధంగా వీళ్ళని లోకం వైపు తిప్పాలా అనేసి ఇలాంటి సమస్యలన్నీ తీసుకొచ్చి మరి మనకు అంటగడతా ఉంటది, మన మీద కుట్ర పడుతూ ఉంటది. ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ మనకు వచ్చినాయో, ఆర్థిక సమస్యలే గాని, అనారోగ్య సమస్యలే గాని, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? అయ్యో నాకు ఈ ఆరోగ్యం బాగాలేదు అని ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆర్థికంగా బాగాలేదంటే అది ఆర్థికంగా మరి ఎక్కడ నుంచి సమకూర్చుకోవాలని దాని మీద తిరుగుతూ ఉంటాం. అయితే మన జీవితము అలా మరి బిజీగా గడుపుతాము. ప్రార్థనను కొంచెం వెనుకడుగు వేస్తాము, ప్రార్థనలో వెనుకడుగు వేస్తా ఉంటాము కదా. ఆ పన్నాగం పన్ని వాడు మనని ప్రార్థన చేయకుండా చేస్తా ఉంటాడు కదా. ఈ మధ్యనే ఒక సహోదరుడు అంటా ఉన్నాడు, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మరి ఇంకా మీదంగా ఈ సంఘాల గొడవలని ఇలా ఇలా మరి ఎన్నో సమస్యలు అంటా ఉన్నారు. అయితే ఎన్నో సమస్యలు అయితే ఇవన్నిటిని మనం మనశ్శాంతి లేకుండా, క్రైస్తవులను మనశ్శాంతిగా ఉంచకుండా ఈ సాతాను ఇలాంటి సమస్యలన్నిటినీ తీసుకొస్తుంది. అయితే ఆ సాతానుని జయించాలా మనం. వాడి కుట్రలు, వాడి పన్నాగాలని మనము గుర్తెరిగి మనకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న ఈ సాతానుని మనము పారద్రోలాల. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ మూగ దయ్యాన్ని పారదోలుతూ వచ్చినాడు, ఆయన మనకు ఒక హింట్ ఇస్తూ వచ్చినాడు. ఇలాంటి సాతానుని పారద్రోలాలంటే, ఇలాంటి దయ్యాలను పారద్రోలాలంటే విశ్వాసంతో, నమ్మకంతో, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నువ్వు సాధిస్తారు అని ప్రభు క్లియర్ గా వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. నిజంగా మనకి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. ఇలాంటి సమస్యను జయించాలంటే మన ఉపవాస ప్రార్థన చేయాలా. ఒక ఉదాహరణ చూసినట్లయితే ఇది రియల్ గా జరిగిన విషయమే. ఒక మరి భర్త లేని ఆమె, వృద్ధురాలు, పైగా విడో. ఆమె భర్త లేడు, ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఆయనకున్న ఒక ఆస్తి ఆమెకు వచ్చింది. అది ఒక స్థలం, మంచి స్థలము. ఆ స్థలంలో ఆమె మందిరంకి ఇయ్యాలా, అక్కడ పరిచర్య జరగాల, అక్కడ మందిరం కట్టబడాలా, అక్కడ నుంచి పరిచర్య జరగాల ఎంతో ఆశపడి ఉన్నది. అయితే ఆ విధవరాలు మరి ఆ స్థలం చూసినట్లయితే ఆశ ఆమెకు ఉన్నది, కానీ ఆ స్థలంలోనేమో పెద్ద రాళ్ళు, కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద రాళ్ళు, ఒక అడవిలో ఉంది. అది మారుపులు అంటే ఊరి అవతల ఒక అడవి ప్రాంతంలో ఆ స్థలం ఉంది. ఆమెకు మాత్రము చాలా ఆశ ఉంది. దాన్ని ఎలాగైనా ప్రభు కొరకు మరి ఆ స్థలము మందిరానికి ఇయ్యాలా అనే ఆశ ఉంది. అయితే ఎవరికి చెప్పినా గానీ, అరే వెళ్ళవమ్మా, అది పోయి అడవిలో ఉంది, ఆడికొచ్చి ఎవరు మందిరం కడతారు, ఆడికొచ్చి ఎవరు ప్రార్థన చేస్తారు, లేదమ్మా అని ఆమె ఒక విసుక్కునేవారు, ఒక మరి హేళనగా చూసేవారు. అయితే
ఆమె మాత్రము ఆ నమ్మకాన్ని ఎప్పుడు దేవునికి ఎలాగైనా ఈ స్థలాన్ని కేటాయించాలా, నా దగ్గర ఉన్నది అదొక్కటే స్థలం కదా, నాకు వచ్చింది అదొక్కటే కదా నా భర్తని ఆస్తి, నేను ఏమి ఇచ్చుకోలేను, ఇది ఒక్కటన్నా ప్రభువుకి ఇవ్వాలనేసి ఆమె ఆశ కలిగి మరి రోజు ఆ స్థలం అడవిలోకి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి మరి అక్కడ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. రోజు వెళ్ళి కొద్ది సేపు అక్కడ మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తిరిగి వస్తుంది. రోజు వెళ్తా ఉంది, ప్రార్థన చేస్తుంది, తిరిగి వస్తా ఉంది. ఈ విధంగా మరి నమ్మకంతో విశ్వాసంతో ఎప్పటికైనా ప్రభు నాకు సాయం చేస్తాడు అని నమ్మకంతో వెళ్తుంది. అయితే రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. దాదాపు 1-2 సంవత్సరాల వరకు ఆమె అలానే రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఒక దినము యథావిధిగా ఇలానే ఆమె ప్రార్థించడానికి వెళ్ళింది. ఆ స్థలానికి అక్కడ ప్రార్థించడానికి వెళ్ళగానే అక్కడ ఎంతో మంది గొప్ప గొప్ప కార్లో వచ్చిన వాళ్ళు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వారు అక్కడికి పెద్ద పెద్ద కార్లు వచ్చేసి అక్కడ పెద్ద డిస్కషన్ చేస్తా ఉన్నారు. అక్కడ సర్వే చేస్తా ఉన్నారంట. ఈ విధంగా ఇక్కడ ఇట్లా చేతులు ఇలా చూపిస్తే ఈమెకి ఏం అర్థం కాలేదు, ఇల్లంతా ఏంటబ్బా, నా స్థలం దగ్గరికి వచ్చి చాలా మంది వచ్చారు, ఏమైందని అక్కడికి వెళ్ళి వారిని అడుగుతూ వచ్చింది. అడుగుతా, అయ్యా ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు వారు అక్కడ ఉన్న వారు అంటా ఉన్నారు, అమ్మా ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కట్టబోతున్నాం మేము, ఇక్కడ పెద్ద వంతెన కట్టబోతున్నాము, ఇక్కడ 5 స్టార్ హోటల్ పడుతుంది, ఇక్కడ పెద్ద రెస్టారెంట్ పడుతుంది, చాలా ఇక్కడ డెవలప్ చేస్తున్నాం అమ్మా. అయితే ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలు గుట్టలు ఇలా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ మాకు అవసరము. ఇప్పుడు వంతెన కట్టాలంటే ఇవన్నీ రాళ్ళు కావాలా, రాళ్ళు పేర్చడానికి రాళ్ళు కావాలా. అయితే ఇక్కడ ఉన్న స్థలంలో అన్ని రాళ్ళు తీసేసి మేము అక్కడ వంతెన ఏర్పాటు చేస్తాము, ఇక్కడ అంతా సాఫ్ క్లీన్ చేసేస్తాము, ఇక్కడ అంతా మంచి డెవలప్ అయిపోతుంది, ఔటర్ రింగ్ రోడ్ పడిపోతుంది, ఇదంతా పెద్ద డెవలప్ అవుతుంది చెప్పేసరికి ఆమె అక్కడనే కింద పడి మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ దేవుని ప్రార్థిస్తూ వచ్చి, నిజంగా ఇన్ని రోజులకు ప్రభువా నా ప్రార్థన ఆలకిస్తూ వచ్చినావు, నీకు వందనాలు నాయనా అని మరి ఆమె ప్రార్థిస్తూ వచ్చిన. అప్పటి వరకు ఆమెని హేళన చేసిన వారు, వాళ్ళని చిలుకన చూసిన వారంతా సిగ్గుపడుతూ వచ్చినారు. అక్కడ కొన్ని రోజులని ఆ స్థలం అంతా మరి ఆ బిల్డింగ్ అంతా మరి అక్కడంతా మరి రాళ్ళన్ని తీసివేసినారు. మంచి మందిరం అక్కడ కట్టబడింది. ఇప్పటికీ అక్కడ మందిరానికి ప్రజలు వస్తా ఉన్నారు, అక్కడ ఆరాధన చేస్తున్నారు, గొప్ప సంఘము ఏర్పరచబడింది. చూసారా, కొద్దిగా ఆలస్యమైంది అంతే, కానీ అడవిలో ఉన్న ఆ స్థలము మంచి ఏరియాగా మారి అక్కడ మందిరం కట్టబడింది. ఆమె విశ్వాసము విడిచిపెట్టలేదు. ఆమె విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము అక్కడ జరిగించినాడు కదా. మరి మొదటిగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన వల్ల దయ్యాన్ని మనం పారదోలగలము, దయ్యాన్ని వెళ్ళగొట్టగలము. రెండోదిగా చూద్దాము. రెండోదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి వలన ఆకలి కొనగా చాలు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల వద్ద జీవిస్తూ వచ్చినాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన బహిరంగ సువార్త చేయుటకు, ఆయన సేవ చేయుటకు, బహిరంగ సువార్త చేయుటకు ఆయన మరి బయటకు వచ్చినప్పుడు ఆయన మరి ఆ శోధనలను అన్ని సహించుటకు, అపవాది చేత శోధనలు సహించుటకు ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు ఆయన? 40 రాత్రులు ఉపవాస ప్రార్థన, 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన ఉంటూ వచ్చినాడు. నిజంగా ఆయన జీవితంలో మరి ఎన్నో సమస్యలు ఏర్పడబోతున్నాయి, ఎన్నో సమస్యలు రాబోతున్నాయి, ఎన్నో కష్టాలు నష్టాలు ఆయన ఎదుర్కోబోతున్నాడు, ఆయన బాధలు ఎదుర్కోబోతున్నాడు, సాతాను శోధన ఆయన భరించబోతున్నాడు. అయితే ఆయనకి ఏం కావాలా? ఆయనకు వాటన్నిటిని భరించే శక్తి కావాలా. ఆ శోధనలు, ఆ సమస్యలన్నిటిని భరించే శక్తి ఆయనకు కావాలా. మరి ఆయనకి ఎన్నో ఇప్పుడు నిజంగా మరి ఎంతో మంది దూషించినారు, అవమానించినారు, ఆయన అపహాసం చేసినారు. అంతేకాదు ఆయన్ని చంపడాన్ని కూడా మరి పన్నాగాళ్ళు పన్నిరారు. ఇప్పుడు మరి నిజంగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మీద
బరువైన సిలువను మోపుతూ వచ్చినారు. నిజంగా ఇంత బాధ అనిపిస్తుంది కదా. మనము కూడా ఒకవేళ మనకే ఆ సిలువను మన పైన ఉంచినారనుకోండి, ఎంత దూరం మనం నడవగలం? ఆ బరువైన సిలువ 2 అడుగులైనా వేస్తామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మనం ప్రభు స్థానంలో మనముండి ఆలోచిద్దాం కదా. ఆ బరువైన సిలువను మనం మోసుకొని ఎంత దూరం పోగలం కదా. ఒక 2 అడుగులైనా మనం వేయగలమా? అదే విధంగా చెప్పులు లేకుండా ఎంత దూరం మనం నడవగలం? ఆ మెయిన్ రోడ్ వరకన్నా పోయి రాగలమా మనం చెప్పులు లేకుండా? కానీ ప్రభుకి ఆ బరువైన సిలువను మోపినారు ఆయన మీద. అంతేకాకుండా కాళ్ళకు చెప్పులు లేవు, మరి ఆ బరువైన సిలువను మోస్తూ మోస్తూ వెళ్తూ ఉన్నాడు. మోస్తూ మోస్తూ మరి కొండ మీదకి ఆ సిలువను మోస్తూ వెళ్తూ ఉన్నాడు. మరి వెళ్ళేటప్పుడు కొరడాలతో ఆయన్ని కొడతా ఉన్నారు, తంతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు కదా. ఇంత ఘోరంగా హింసిస్తూ ఉన్నారు. కానీ పడుతూ లేస్తూ ఆ బరువైన సిలువని కుండపై మీదికి తీసుకెళ్తూ వచ్చినాడు. అక్కడ ఆయనకు మరి ముళ్ళ కిరీటము, మరి ఆ చేతులకు మరి శిలలు కొట్టినారు, పక్కలో బెల్లంతో పొడిచినారు. మరి ఇదంతా ఆయన ఒక మానవునిగా జన్మించినాడు కదా, ఒక మనిషిగా జన్మించినాడు కదా. ఇంత మోయడము, ఇంత భారం మోయడము అది సాధ్యమేనా? మనుషులకు సాధ్యమేనా? ఏ విధంగా అది సాధ్యమైంది యేసుప్రభుకి? ఆయన 40 దినములు ఉపవాసం ఉండి మరి ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆ బలాన్ని, ఆ శక్తిని ఆయన పొందుకుంటూ వచ్చినాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మరి ఆ రాబోయే ఆయనకు రాబోయే సమస్యలను, ప్రస్తుతం ఉన్న సమస్యలను, రాబోయే సమస్యల గురించి కూడా ఆయన శక్తి పొందుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన తండ్రి యొద్ద ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసిన శక్తి పొందుకున్నాడో అప్పుడే ఆయనకు అది సాధ్యమైంది. అవన్నీ మరి ఆ శ్రమలన్నిటిని భరించడానికి సాధ్యమైంది. అంతేకాదు తన జీవితాన్ని విజయవంతంగా తీసుకువెళ్ళినాడు. మరి కల్వరి కొండ మీదకి శిలువను మోసుకుంటూ అక్కడ మరి చనిపోయి తిరిగి 3వ దినాన లేచినాడు. అది కేవలము తను ముందుగానే సిద్ధపడుతూ వచ్చినాడు. ప్రభువు దగ్గర ఉపవాసం ఉండి తను బలం పొందుకుంటూ వచ్చినాడు, శక్తి పొందుకుంటూ వచ్చినాడు. అదే మరి ఆయనలోని మరి ఆ విజయ రహస్యము. అదేవిధంగా మనము కూడా, మనకి ఎన్నో సమస్యలు, ఒక సమస్య మీద ఇప్పుడున్న సమస్యలే కాదు, ఇంకా రాబోయే రోజులలో కూడా ఎన్నో సమస్యలు రావచ్చు. క్రైస్తవుల మీద దాడులు జరగవచ్చు, ఇంకా ప్రభువుని నమ్ముకుంటే చంపేస్తామని సమస్యలు రావచ్చు. వచ్చినప్పటికీ మనము జయంగా నిలబడాలంటే మరి ముందు నుంచే మన ఉపవాస ప్రార్థన చాలా అవసరము. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తన శక్తిని పొందుకున్నాడో ఉపవాస ప్రార్థన ముందుగానే, అదే విధంగా మనం ముందు సిద్ధపడాలా. మనం ఉపవాసం ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి అనేక మన సువార్త విస్తరింపబడాలా. అనేక చోట్ల ఇంకా సువార్త విస్తరింపబడలేదు. యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో సువార్త జరగాల. కొత్త సువార్తకులు, సేవకులు లేవాలా, వారి సువార్త జరగాల. అదే విధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి మరి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనము విజయము సాధిస్తాం. మొదటిగా మనం ఏం చూసినాము? ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుని పారద్రోలవచ్చు కదా. మరి అది రెండోదిగా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రస్తుతము మరియు రాబోయే సమస్యలను జయించుటకు శక్తి మనము పొందుకున్నాం. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదవండి. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపజేసదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పి తిని ప్రభువా యెహోవా
నీవు నీ మహిమ వలన నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఇక్కడ చూసినట్లయితే మోషే ప్రార్థిస్తూ వచ్చినాడు. ఎందుకు ఆయన ఏమని ఆ దేవుని దగ్గర వేడుకుంటూ వచ్చినాడు తెలుసా? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మరి బంగారంతో వారి ప్రతిమను చేసుకొని మొక్కుచున్నప్పుడు ప్రభువుకు దేవునికి వారి మీద కోపం వచ్చి మోషతో అంటున్నాడు, వీరిని నేను నాశనం చేస్తాను, నీ సంతానముని వృద్ధి చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, కానీ ఇశ్రాయేల్ ప్రజలను మాత్రం నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే మరి అక్కడ అడ్డుపడుతూ వచ్చినాడు. నిజంగా ప్రభువా ఆ విధంగా చేయకు. అయితే మనమైతే ఏ విధంగా ఉంటాం? ఒక మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి, మనకు దేవుడే అంటున్నాడు, నిన్ను మంచి ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను నీ జన సమూహం, కానీ వాళ్ళని నాశనం చేస్తా అంటే అప్పుడు మనమే ఉంటాం కదా, అబ్బా నాకైతే ఒక ఆఫర్ దొరికింది చాలు, నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, వారితో నాకు సంబంధం లేదు, వారు ఏమన్నా గాని అని కొంచెం. కానీ ఇక్కడ మోషే అలా చేయలేదు, వారి తరఫున పోరాడుతూ వచ్చినాడు కదా. మరి 25వ వచనంలో, కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి మరి యెహోవా మిమ్మల్ని నశింపజేసేదని అనగా ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా వాళ్ళని మాత్రము నాశనము చేయకూడదు. వారు ఎవరు అసలు? నేను యెహోవాను ప్రార్థించి ఇలాగ చేసి తిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు? మరి దేవుని వారి స్వాస్థ్యము కదా, వారు బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనులను నశింపజేయకు. వారు నీ ప్రజలే ప్రభువా, వాళ్ళు నీ జనమే దేవా, వాళ్ళని నాశనం చేయకుము. వారెవరు? నీ సేవకులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళంతా వీరి పితరులు, వారంతా వీరి మరి సమాజము. అయితే ఈ ప్రజల కాఠిన్యమైన చెడుతనమైన వారిని జ్ఞాపకం చేసుకోవద్దు, పాపములను చూడకుమని ప్రభువుని బతలాడుతూ వస్తున్నాడు. ఆయనకు ఏమొక్కరండి, ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. సైలెంట్ గా మనకు మంచి ఆఫర్ తీసుకుని సైలెంట్ గా ఉండొచ్చు, కానీ ఉండలే. ఆయన ఎవరి గురించి? ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రభుతో గోజాడుతూ వస్తున్నాడు, ప్రభువుని అడుగుతా వస్తున్నాడు. అదేవిధంగా మరి అంతేకాదు, ఇక్కడ చూసినట్లయితే ఇంకా క్లియర్ గా నిర్గమకాండము 32 చూసినట్లయితే, నిర్గమకాండము 32